అదే మరి అధ్యక్ష నేను ఇంత మునిపే చెప్పాను చాలా స్పష్టంగా ఈరోజు ముఖ్యమంత్రి కానీ ఆయన మనుషులు కానీ ఏ విధంగా నల్లధనాన్ని అవినీతి డబ్బుల్ని వైట్ చేయాలని ఆలోచిస్తున్నారు అధ్యక్ష. ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష ఈరోజు చెప్తున్నారు కొడుకు సొమ్ముతోనే బతుకుతున్నారని. ఆ విధంగా ఆలోచిస్తే అధ్యక్ష నేను చెప్పడం కాదు, వాళ్ళ ఎంపీ చెప్తున్న మధుయాష్కి అభివృద్ధి ఎక్కడ జరిగింది, అవినీతి ఆక్రమణలోన అధిష్టాన వర్గానికి సభ్యులు సమాచారం ఇస్తున్నారని. అదే మరి అధ్యక్ష ఇంకో పక్క కడప జిల్లాకనే 8,000 కోట్లు మొత్తం ముఖ్యమంత్రి 23 జిల్లాలకు కాదని వాళ్ళ ఎమ్మెల్యే శంకర్రావు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన అధ్యక్ష సాగునీటి ప్రాజెక్టులో పూర్తిగా ధనయజ్ఞం జరుగుతుందని వాళ్ళ ఎంపీ మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క అధ్యక్ష అవినీతి మనోవేగాన్ని మించిపోయిందని వాళ్ళ ఎమ్మెల్యే గుదిబండ వెంకటరెడ్డి గారు మాట్లాడే పరిస్థితి వచ్చింది. కొందరు ఎమ్మెల్యేలు అధికారులను బెదిరించి పనులు చేసుకుంటున్నారు, మరికొందరు ఏసీబీకి పట్టిస్తామంటూ సొమ్ములా చేసుకుంటున్నారు, ఇంకొందరు ఎమ్మెల్యేలు నెలసరి మామూలు దిగారు, ప్రతి పనికి కమిషన్ తీసుకుంటున్నారని మీ వాళ్ళు మాట్లాడే పరిస్థితి వచ్చింది. కడకు పెద్ద మనిషి సత్యనారాయణరావు మాట్లాడుతూ వైఎస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞం పూర్తిగా అవినీతిలో కూరకపోయిందని, ఎక్కడ చూసినా అవినీతి ఉందని ఆయన మాట్లాడే పరిస్థితి వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ఈ దేశంలో చాలా అవినీతి చూశాం. ఈరోజు చూస్తే బోఫార్స్ 65 కోట్లు 105 మంది ఎంపీలు రాజీనామా చేశారు. ఇంకో పక్క షుగర్ స్కామ్ కానీ ఇలాంటి స్కామ్లని చూస్తే హవాలా కానీ ఇవన్నీ 65 కోట్లు. ఇంకో పక్కన కాంగ్రెస్ పార్టీ ఫోరెక్స్ స్కామ్ అయితే 3.5 కోట్లు. ఇంకో పక్కన పెట్రోల్ పంప్స్ అయితే 297 కోట్లు. ఈ విధంగా మనం చూసినప్పుడు ఆ కుంభకోణాలకి మీరు చేసే కుంభకోణానికి ఏ మాత్రం కూడా పొంతన లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మైనింగ్ దాంట్లో గ్రనైట్ కానీ బాక్సైట్ కానీ ఐరన్ ఓర్ కానీ మొత్తం కలిసి ఒక బాక్సైట్ మాత్రం 5,80,000 కోట్లు విలువ చేసే బాక్సైట్ ఉంది. ఇంకో పక్క గ్రనైట్ 40,000 కోట్ల రూపాయలు చేసే గ్రనైట్ ఉంది. ఐరన్ ఓరు కనీసం 1,00,000 కోట్లు అనుకుంటున్నాం, ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. మొత్తం మినరల్ సంపద చూస్తే 7,20,000 కోట్ల రూపాయల దగ్గర ఈ ఖనిజ సంపద ఉంది. అదే మనకి ఎంత కూడా 6 మందికే మీరు ఇచ్చారు. ఇంకో పక్క ల్యాండ్స్ చూస్తే 152 మంది, వాళ్ళు కాకుండా 65 మంది కొత్త జాగీర్దారులు తయారు చేస్తున్నారు స్పెషల్ ఎకనామిక్ జోన్లు పెట్టి. అది కూడా చూసినప్పుడు 25,000 కోట్లు 30,000 కోట్లు వచ్చింది. 40 మంది కాన్సెప్ట్ స్కూల్స్కి ఇచ్చారు. మీరు బినామీగా చాలా మందికి ల్యాండ్ అన్యాక్రాంతం చేశారు, భూ కబ్జాలు చేశారు. ఈ ఆస్తి విలువ 1,50,00,000 రూపాయలు. తక్కువ కాదనుకుంటే తక్కువ ఉంది, ఇది వాస్తవం. ఇంకో పక్కన కాంట్రాక్టర్స్ కొంతమందిని పెట్టుకున్నారు, ఒక 100 మంది ఉన్నారు. ఆ 100 మంది కాంట్రాక్టర్లకి 46,000 కోట్లది 1,36,000 కోట్లు పెరిగిపోయింది. ఈ రోజు చూస్తే అనుచితంగా పంచిపెడుతున్నారు. అంటే 30% వేసుకున్న 40% వేసుకున్న 40,000 నుంచి 50,000 కోట్ల రూపాయలు ఈ కాంట్రాక్ట్ లో ఇరిగేషన్ వర్క్ లో పూర్తిగా దోచుకునే పరిస్థితి వచ్చింది. మొత్తం చూస్తే 250 మందికి 8,50,000 కోట్ల రూపాయలు ఆస్తులు కట్టబెట్టే పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈ రాష్ట్ర ప్రజానీకం ఏం కావాలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మేము అవిశ్వాస తీర్మానం పెట్టామంటే ప్రజల సంపదను దోచుకుంటున్నారు, బంధు ప్రీతితో ముందుకు పోతున్నారు, అధికార దుర్వినియోగంతో ముందుకు పోతున్నారు. ఈ రాష్ట్రం రాబోయే రోజుల భవిష్యత్తులో ప్రశ్నార్థకంగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. భవిష్యత్తులో చాలా సమస్య వస్తుంది. మీరు ముఖ్యమంత్రిగా ఈరోజు చూస్తే ప్రపంచంలో మహమ్మద్ సుహార్తో పెద్ద అవినీతి పరుడుగా గుర్తింపడ్డాడు. మార్కోస్ కానీ అదే మాదిరిగా మొబుటు సేకో కానీ సాని అబాచా కానీ స్లోబదన్ మిలోసెవిక్ కానీ అదే మాదిరిగా ఆల్బర్టో ఫుజిమోరి కానీ లాజరన్కో కానీ ఆలమన్ కానీ ఎస్ట్రాడా కానీ ప్రపంచంలో టాప్ 10 అవినీతి పనుల లిస్టు ఇది ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ గ్లోబల్ కరప్షన్ రిపోర్టు 2004లో తయారైంది. ముఖ్యమంత్రి గారు ఈ రోజు నేను అడుగుతున్నాను,
మీరు ఒక పని చేశారు. ఇండల్లో అవినీతి వచ్చిందంటే అధికారులందరినీ చేయడం కోసం 1500 కోట్ల రూపాయల అవినీతి జరిగితే దానికి VRS పెట్టారు, వాలంటరీ డిస్క్లోజర్ స్కీమ్ పెట్టారు, VDS పెట్టారు. రెండోది అసైన్మెంట్ భూములన్నీ మీరు ఇది చేసుకున్నారంటే దానికి చట్టాన్నే మార్చి ఇంకో పక్క తీసుకొచ్చారు. ఇవన్నీ చూస్తే అదే మరి BRS తీసుకొచ్చారు, ఇలాంటి చాలా తీసుకొచ్చారు. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ రోజు మీరు సెంట్రల్ గవర్నమెంట్లో మీరే ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను ఒప్పించండి. అసైన్మెంట్ ల్యాండ్స్కి ఏ విధంగా చట్టాన్ని మార్చారో అదే మరి అవినీతి డబ్బులకు చట్టాన్ని మార్చి లీగలైజ్ చేసుకోవడానికి మీరు కృషి చేయండి, ప్రయత్నం చేయండి. డెఫినెట్గా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు హైకమాండ్కు హైకమాండ్, మీరు సోనియా గాంధీ మీ కంట్రోల్లో ఉంది, మీ పేరులో వాళ్ళు ఉన్నారు, మీరు అన్ని కూడా వాళ్ళకి అవసరమైన అన్ని సమకూరుస్తారు కాబట్టి ఈ రాష్ట్రం నుంచి డబ్బులంతా మీ హైకమాండ్ పోతుంది కాబట్టి తప్పకుండా ఒప్పుకునే పరిస్థితి వస్తుంది. ఆ చట్టాన్ని తెస్తే ప్రపంచంలో 10 మంది రిచెస్ట్ పీపుల్లో మీరు కూడా తయారయ్యే పరిస్థితి వచ్చింది. మీకు డబ్బుల పిచ్చి పట్టింది. నేను ఎన్నోసార్లు చెప్పాను, గంటకు 1 కోటి రూపాయలు అన్నాం కానీ ఈ లెక్కలు చూస్తే గంటకు 1 కోటి రూపాయలు కూడా మించిపోయే పరిస్థితి వస్తా ఉంది. ఇది వాస్తవం. ఇలాంటి చేసిన ఈ ముఖ్యమంత్రి, దీనిలో భాగస్వాములైన ఈ కేబినెట్ ఒక్క నిమిషం కూడా మంత్రులుగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గా ఉండడానికి వీల్లేదు. నేను అందుకని ఈ అవిశ్వాస తీర్మానం పెట్టాం. ఇమ్మీడియట్ గా ఈ మంత్రివర్గం రాజీనామా చేసి దిగిపోవాలని ఆ విధంగా కాన్షియస్ ఉండే అందరూ కూడా ఆలోచించాలి. ప్రజలు, ఇది నా కోరిక కాదు దేశ ప్రజల కోరిక, భవిష్యత్తు కోసం చెప్తున్నాను. ఈ రోజు ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే డబ్బులు సంపాదించుకుని అధికార దుర్వినియోగం చేసి వైలెన్స్ పెట్టి రాష్ట్రంలో ఎలక్షన్లో గెలవడం కోసం అన్ని విధాలు చేసి రాజకీయాలను వ్యాపారంగా చేసే పరిస్థితి వచ్చింది. ఇది చాలా దారుణ పరిస్థితి. ఈ పరిస్థితికి ఒకటే విరుగుడు దశ, ఇలాంటి అవినీతిపరుడైన ముఖ్యమంత్రి, బంధుప్రీతి కలిగిన ముఖ్యమంత్రి, ఈయన మనుషులకే సహాయం చేయాలని ఈ ముఖ్యమంత్రి ఒక్క నిమిషం కూడా ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హుడు కాదు. ఆ విధంగా అవిశ్వాస తీర్మానం పెట్టి ముందుకు పోతున్నారు.